వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూయర్స్. ఈ వీడియోలో మనం జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఓల్డ్ నేమ్, న్యూ నేమ్, పాత పేరు, కొత్త పేరు. మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఎస్పెషల్లీ డిఎస్సి ఓల్డ్ పేపర్స్ చూసినట్లయితే మ్యాక్సిమం ఈ ఏరియా నుంచి ఒక బిట్ రావడం అనేది జరుగుతుంది. అయితే జనరల్ స్టడీస్ అనేది ఒక మహాసముద్రం లాంటిదని భావించి చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మీ జాబ్‌ని డిసైడ్ చేసే ఏరియా ఈ జీఎస్ అనేది. అయితే ఇది ఏ విధంగా చదవాలి అంటే మనం చిన్నప్పుడు స్కూల్స్ లైఫ్‌లో మనం ఏ విధంగా గుర్తు తెచ్చుకునేవారమి? గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే మీరు ఆల్రెడీ బీఈడీ గాని, టీటీసీ గాని చేసుంటే, డైట్ గాని చేసుంటే మీకు రికగ్నైజేషన్, రీకాల్ అనే ఆప్షన్ మీరు వినే ఉంటారు. జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇది మనం చిన్నప్పటి నుంచి ఈ ఫార్ములాని మనం తెలిసి తెలియకో యూజ్ చేస్తున్నాం. మీరు గమనించండి, క్వెషన్ అండ్ ఆన్సర్స్ చదివినప్పుడు మన స్కూల్ లైఫ్‌లో క్వెషన్ చదివి ఆన్సర్‌ని ఒక చేత్తో మూసి, ఒక చేత్తో కవర్ చేసి, మనము ఆన్సర్‌ని రీకాల్ చేసుకోవడానికి ఎక్కువ సార్లు ప్రయత్నించడం వల్ల మనకది ఎక్కువ కాలం గుర్తుండేది. ఇక్కడ కూడా అంతే. చూడండి, మీరు మీ డివైస్‌లో చూస్తున్నట్లు ఇక్కడ భాగ్యనగరం అని ఉంది. అది పాత పేరు. కొత్త పేరు వచ్చేసరికి ఇక్కడ నేను ఇవ్వలేదు. మీరు ప్రయత్నించండి. కొత్త పేరు ఏమిటి? భాగ్యనగరంకు కొత్త పేరు ఏమిటి? కొత్త పేరు ఏమిటి? ఇది మీరు చాలా విధాలుగా మీరు షార్ట్ కట్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగానే మీరు గుర్తుంచుకోవచ్చు. మీరు ఇక్కడ రీకాల్ అనే ఆప్షన్ గాని మీరు యూజ్ చేసినట్లయితే, ఆ టెక్నిక్‌ని గాని యూజ్ చేసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటది. ఈ వీడియో మీలాంటోళ్ళ కోసం రూపొందించింది. ముందు క్వెషన్‌లాగా వస్తుంది. చూడండి, ఓరుగల్లు. ఓరుగల్లుకి కొత్త పేరు ఏమిటి అని మీరు మైండ్‌లో, అంటే ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి మీరు ఆన్సర్‌ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ వీడియోని మీరు పాజ్ చేసి ఆన్సర్‌ని రీకాల్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీ స్టడీస్ ఇంకా ఎక్సలెంట్‌గా తయారవుతది. మీలాంటోళ్ళ కోసం ఈ వీడియోస్ అన్నమాట. ఈ వీడియోలో ఎస్పెషల్లీ ఫుల్ టాపిక్ ఈ ఏరియా మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఓపికగా చూడండి. మీకు కన్ఫర్మ్‌గా వాల్యూ యాడ్ అవుతది. కంటిన్యూ చేద్దాం. ఓరుగల్లు యొక్క కొత్త పేరు వరంగల్. ఓరుగల్లు యొక్క కొత్త పేరు వరంగల్. ఇందూరు యొక్క కొత్త పేరు. ఈ టైంలో ఇప్పుడు మీరు వీడియోని ఫాస్ట్ చేసి ఆన్సర్‌ని రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆన్సర్ వచ్చిందో లేదో, మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో టెస్ట్ చేసుకోండి. నిజామాబాద్. క్వెషన్ ఏ విధంగా రావచ్చు. నిజామాబాద్ యొక్క పాత పేరు ఇందూరు. పాలమూరు యొక్క కొత్త పేరు మహబూబ్ నగర్. కందవోలు యొక్క కొత్త పేరు కర్నూలు యొక్క పాత పేరు కందవోలు. చిరపుంజి యొక్క కొత్త పేరు సాహ్రా. నెక్స్ట్ బెల్గం యొక్క కొత్త పేరు బెలగావి అనేది బెల్గం యొక్క కొత్త పేరు. నెక్స్ట్ గుల్బార్గా యొక్క కొత్త పేరు కలబురగి. కాలికట్ యొక్క కొత్త పేరు కోజికోడ్. ఈ బిట్ మీరు చాలాసార్లు మీరు ప్రీవియస్ పేపర్లో ఎక్కువగా చూసుంటారు. కోజికోడ్ యొక్క పాత పేరు కాలికట్. కలకత్తా యొక్క కొత్త పేరు కోల్కతా. బరోడా యొక్క కొత్త పేరు వడోదర. సెంట్రల్ ప్రావిన్సెస్. సెంట్రల్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. మధ్యప్రదేశ్. యునైటెడ్ యు ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్. యునైటెడ్ ప్రావిన్సెస్ ఉత్తరప్రదేశ్. ఒరిస్సా. ఇది కూడా చాలాసార్లు అడిగి ఉన్నాడు, మీరు గమనించినట్లయితే. ఒడిశా యొక్క పాత పేరు ఒరిస్సా. మద్రాస్ యొక్క కొత్త పేరు చెన్నై యొక్క పాత పేరు మద్రాస్. త్రివేంద్రం యొక్క కొత్త పేరు తిరువనంతపురం యొక్క పాత పేరు త్రివేంద్రం. తాంజోర్ యొక్క కొత్త పేరు తంజాపూర్. బాంబే యొక్క కొత్త పేరు ముంబై యొక్క పాత పేరు బాంబే. నేఫా యొక్క కొత్త పేరు అరుణాచల్ ప్రదేశ్ యొక్క పాత పేరు నేఫా.
ఊటీ. ఊటీ యొక్క కొత్త పేరు ఉదకమండలం. ఉదకమండలం. పూనా. పూనా యొక్క కొత్త పేరు పూణే. పూణే. పూణే యొక్క పాత పేరు పూనా. చిరపుంజి. చిరపుంజి యొక్క కొత్త పేరు సోహ్రా. సోహ్రా. ఔరంగాబాద్. ఔరంగాబాద్ యొక్క కొత్త పేరు సంభాజీనగర్. సంభాజీనగర్. అస్సాం. అస్సాం యొక్క కొత్త పేరు అసోం. అసోం. బెనారస్. బెనారస్ యొక్క కొత్త పేరు వారణాసి. వారణాసి. కొచ్చిన్. కొచ్చిన్ యొక్క కొత్త పేరు కొచ్చి. కొచ్చి యొక్క పాత పేరు కొచ్చిన్. ఇవన్నీ ఇండియాకి సంబంధించినవి, ప్రపంచానికి సంబంధించినవి కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెప్తే ప్రపంచానికి సంబంధించినవన్నీ ఈ విధంగా వీడియో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పంజీమ్. పంజీమ్ అనేది పనాజీ. పనాజీ యొక్క పాత పేరు పంజీమ్. విశాఖపట్నం. చాలామందికి తెలిసి ఉంటుంది. విశాఖపట్నానికి ప్రస్తుతం ఉన్న పేరు విశాఖపట్నం. విశాఖపట్నం యొక్క పాతక పేరు విశాఖపట్నం. పాండిచ్చేరి. పాండిచ్చేరి యొక్క కొత్త పేరు పుదుచ్చేరి. పాండిచ్చేరి యొక్క కొత్త పేరు పుదుచ్చేరి. ట్యూటికోరిన్. తూతుకోడి. తూతుకోడి. ట్యూటికోరిన్ యొక్క కొత్త పేరు తూతుకోడి. అలహాబాద్. అలహాబాద్ యొక్క కొత్త పేరు ప్రయాగ్రాజ్. ప్రయాగ్రాజ్ యొక్క పాత పేరు అలహాబాద్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కన్ఫర్మ్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.